హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జనవరి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ మనం చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ నందు జనవరి 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో ఉంది. అంతేకాకుండా ఫిబ్రవరి 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో ఉంది. మీరు మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోలు మీకు కనబడతాయి. వాటిని కూడా తప్పనిసరిగా చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రశ్న: గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే ఏ ఉత్తరప్రదేశ్, బి న్యూఢిల్లీ, సి మధ్యప్రదేశ్, డి తమిళనాడు. ఇందులో మనకు ఆప్షన్స్ కనుక పరిశీలించినట్టయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. దీనికి సంబంధించిన వివరాలను కనుక మనం చూసినట్టయితే భారతదేశ ఆర్థిక ప్రగతి పట్ల ప్రపంచం మొత్తం ఎంతో ఆశాభావంతో ఉందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించడం జరిగింది. అయితే ఫిబ్రవరి 24వ తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఇన్వెస్ట్మెంట్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025ను ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది. ఇందులోపల దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటనంటే పునరుత్పాదక రంగంలో $70 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని, అంతేకాకుండా క్లీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించడం కోసం ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ని వీళ్ళు ప్రారంభించడం జరిగింది. అంటే మనకు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఏ రాష్ట్రంలో జరిగిందనంటే మధ్యప్రదేశ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఏ తేదీనంటే ఫిబ్రవరి 24వ తేదీనని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే మధ్యప్రదేశ్ యొక్క రాజధాని ఏంటిది? భోపాల్ అని గుర్తుంచుకోవాలి. ఈ భోపాల్ అనే పదం వినగానే మనం మెయిన్ గా 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన కూడా గుర్తుకు రావాలి. అలాగే ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడినటువంటి వాయువు పేరు ఏంటి అనంటే మీథైల్ ఐసోసైనైడ్ MIC అని పిలుస్తాం. ఈ వాయు ద్వారా అనేక మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా మెయిన్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యూనియన్ కార్బైడ్ కోఆపరేషన్ UCC అనేటటువంటి ఈ రియాక్టర్ నుంచి ఈ మీథైల్ ఐసోసైనైడ్ అనేటటువంటిది విడుదలైందని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రశ్న: AI శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్స్ కనుక మనం చూసినట్టయితే 1 అమెరికా, 2 చైనా, 3 ఇండియా, 4 ఫ్రాన్స్. ఇందులో AI అంటే ఏంటి అనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే AI శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో నిర్వహించారని చెప్పి మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ లోపల వీళ్ళు AI శిఖరాగ్ర సదస్సును నిర్వహించడం జరిగింది. అయితే ఏ తేదీన దీన్ని నిర్వహించారనంటే ఫిబ్రవరి 10వ తేదీన ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్ లో ఈ AI శిఖరాగ్ర సదస్సును నిర్వహించడం జరిగింది. దీనిని ఎవరు ప్రారంభించారనంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఫిబ్రవరి 9వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ AI గురించి మనకు ఒక సందర్భం వచ్చింది కాబట్టి AI స్టార్టప్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని ఇంకొక ప్రశ్న కూడా మనం ఇక్కడ ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి AI స్టార్టప్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అనంటే 7వ ర్యాంకులో ఉంది. భారతదేశం యొక్క స్థానం ఎంత అనంటే 7వ ర్యాంకులో ఉంది. మరి మొదటి ర్యాంకులో USA, 2వ ర్యాంకులో చైనా అనేటటువంటిది ఉంది. ప్రశ్న: ఈ క్రింది వానిలో ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డు భారత సంతతికి చెందిన అమెరికన్కు లభించింది. ఫస్ట్ ఆప్షన్ చంద్రిక టండన్, 2వ ఆప్షన్ వినోద్ చంద్రన్, 3వ ఆప్షన్ జ్ఞానేష్ కుమార్, 4వ ఆప్షన్ ఎవరూ కాదు. ఇక్కడ గ్రామీ అవార్డులకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులో గ్రామీ అవార్డు భారత సంతతికి చెందిన అమెరికన్కు లభించిందనంటే ఆప్షన్ కనుక మనం చూసినట్టయితే మొదటి ఆప్షన్ చంద్రిక టండన్ కు ఈ గ్రామీ అవార్డు లభించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన వివరాలను కనుక మనం చూసినట్టయితే ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డులను భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ గాయని మరియు ఈవిడ వ్యాపారవేత్త చంద్రిక టండన్ అందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామీ అవార్డులు అనేటటువంటివి లాస్ ఏంజల్స్ లోని crypto.com అరేనాలో ఫిబ్రవరి 3వ తేదీన 67వ గ్రామీ అవార్డు ఉత్సవాలు అనేటటువంటి జరిగినాయి. ఈ ఉత్సవాలు ఎన్నోదనంటే 67వ గ్రామీ అవార్డు ఎడిషన్స్ జరిగాయి. అంతేకాకుండా ఈ చంద్రిక టండన్ కి 2011 సంవత్సరంలో మరియు 2009 సంవత్సరంలో కూడా గ్రామీ అవార్డులు లభించడం జరిగింది. తర్వాత
ఇప్పుడు ప్రస్తుతం 2024 సంబంధించిన గ్రామీ అవార్డులు కూడా లభించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రశ్న 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఆప్షన్స్ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్, సెకండ్ ఆప్షన్ రాజస్థాన్, మూడో ఆప్షన్ ఢిల్లీ, నాలుగో ఆప్షన్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ ప్రశ్న కనుక మనం పరిశీలించి చూసినట్టయితే 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఎక్కడ నిర్వహించడం జరిగిందని ఇవ్వడం జరిగింది. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను కనుక మనం పరిశీలించి చూసినట్టయితే ఈ 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా అనేది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇందులో మొత్తం 1300 మంది కళాకారులు పాల్గొనడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తోలుబొమ్మల కళాకారురాలైనటువంటి దళవాయి శివమ్మ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆవిడకు పరంపరాగత్ అవార్డు కూడా లభించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రశ్న ఇటీవల టైమ్స్ విడుదల చేసిన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్న భారత మహిళ ఎవరు? ఆప్షన్స్ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ద్రౌపది ముర్మా, రెండో ఆప్షన్ పూర్ణిమాదేవి బర్మన్, మూడో ఆప్షన్ జివాంజీ దీప్తి, నాలుగో ఆప్షన్ చంద్రిక టండన్. ఇందులో సరైన సమాధానాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025కు సంబంధించి ఎవరికి లభించిందనంటే పూర్ణిమాదేవి బర్మన్. ఇక్కడ మొదటి ఆప్షన్ కనుక చూసినట్టయితే మన భారతదేశ రాష్ట్రపతి 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్మా గారి పేరు ఇవ్వడం జరిగింది. రెండో ఆప్షన్ పూర్ణిమాదేవి బర్మన్, ఇది సరైన సమాధానం. మూడో ఆప్షన్ జివాంజీ దీప్తి, ఈవిడకు ఇటీవలే జనవరి నెలలో అర్జున అవార్డుని అందించడం జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి అథ్లెట్. ఈవిడ పారా ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించినటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిడ్డ. అంతేకాకుండా నాలుగో ఆప్షన్ చూసినట్టయితే చంద్రిక టండన్, ఈవిడకు 2024కు సంబంధించిన గ్రామీ అవార్డు లభించడం జరిగింది. అయితే పూర్ణిమాదేవి బర్మాన్ కు సంబంధించిన వివరాలను గనక మనం చూసినట్టయితే ఈవిడ అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున పెరిగినటువంటి పూర్ణిమ. ఈవిడకు పక్షులంటే చాలా ఇష్టం. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి వాటి గమనాలను పరిశీలిస్తూ ఆవిడ ఈ జంతు శాస్త్రంలో PhDని పూర్తి చేశారు. అంతేకాకుండా గ్రేటర్ యాంటిజెంట్ జాతికి సంబంధించినటువంటి కొంగలు పెరుగుతున్న ప్రమాదాన్ని చూసి వాటిని సంరక్షించాలని చెప్పి ఆవిడ కృషి చేయడం జరిగింది. హర్గీలా ఆర్మీని ఏర్పాటు చేసి గ్రామీణ మహిళలతో కలిసి కొంగల సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా హర్గీలా ఆర్మీ ద్వారా పక్షులను కాపాడమే కాకుండా గ్రామీణ మహిళలకు జీవన ఉపాధి కూడా కల్పించడం వల్ల ఈవిడ ఎన్నో సేవలు చేశారని చెప్పి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును అందించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రశ్న సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే మొదటి వ్యక్తి బిల్ క్లింటన్, రెండో వ్యక్తి బిల్ గేట్స్, మూడో వ్యక్తి స్టీవ్ జాబ్స్, నాలుగో వ్యక్తి నరేంద్ర మోడీ. ఇందులో సోర్స్ కోడ్స్ మై బిగినింగ్స్ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరనంటే బిల్ గేట్స్. ఈయన రీసెంట్ గా సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అందులో ఆయన యొక్క బిజినెస్ స్టార్టింగ్ కంటే ముందు ఎలాంటి లైఫ్ స్టైల్ అనుభవించారని అందులో వివరించడం జరిగింది. అదే విధంగా బిల్ క్లింటన్ సంబంధించినటువంటి పుస్తకాలను కనుక చూసినట్టయితే ఆయన రచించిన కొన్ని పుస్తకాలను చూద్దాం. అందులో మొదటిది మై లైఫ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆయన ఆత్మకథను తన బాల్యం నుంచి అమెరికా అధ్యక్షుడు అయ్యేంత వరకు ఆయన మై లైఫ్ అనే పుస్తకాన్ని 2004లో రచించడం జరిగింది. అంతేకాకుండా గివింగ్ హౌ ఈచ్ ఆఫ్ అస్ కెన్ చేంజ్ ద వరల్డ్ అనే పుస్తకాన్ని 2007లో, బ్యాక్ టు వర్క్ వై వి నీడ్ స్మార్ట్ గవర్నమెంట్ ఫర్ స్ట్రాంగ్ ఎకనమీ అనే పుస్తకాన్ని 2011లో, ద ప్రెసిడెంట్ ఈజ్ మిస్సింగ్ 2018లో రాయడం జరిగింది. ద ప్రెసిడెంట్స్ డాటర్ అనే పుస్తకాన్ని 2021లో బిల్ క్లింటన్ గారు పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ సంబంధించినటువంటి పుస్తకాలను చూస్తే ఈయన ఎలాంటి పుస్తకాలను అయితే రాయలేదు, కానీ ఈయన గురించి వాల్టర్ ఐజాక్సన్ అనే ఒక రచయిత పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ పుస్తకం పేరే స్టీవ్ జాబ్స్. 2011 సంవత్సరం లోపల విడుదల చేయడం జరిగింది. అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని పుస్తకాలను రాయడం జరిగింది. అందులో కొన్నిటిని మనం చూద్దాం. ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని 2018 సంవత్సరంలో
రాయడం జరిగింది. ఇది విద్యార్థుల కోసం, పరీక్షల కోసం ఈయన ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలని చెప్పి ద వారియర్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత జ్యోతి పుంజ్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఏ జర్నీ పోయమ్స్ బై నరేంద్ర మోడీ అనే ఒక కవితా సంకలనాన్ని రాయడం జరిగింది. కన్వీనియంట్ యాక్షన్ గుజరాత్ రెస్పాన్స్ టు ఛాలెంజ్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ అని గుజరాత్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాతావరణ మార్పులపై తీసుకున్న చర్యలను గురించి ఒక పుస్తకం రూపంలో నరేంద్ర మోడీ గారు ఒక బుక్ ని రాయడం జరిగింది. ఈ విధంగా మనం చూడొచ్చు. అయితే ఇందులో ఆన్సర్ ఏంటనంటే సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారనంటే బిల్ గేట్స్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రశ్న, ఈ క్రింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ, దేశవ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంతో పాటు లింగ వివక్షతలు రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం బేటీ బచావో. ఆప్షన్ బి, ఈ పథకం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2017 జనవరి 22వ తేదీన హర్యానాలోని పానిపట్టులో ప్రారంభించారు. పై వాక్యాల్లో సరైన వాటిని ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ బి మాత్రమే సరైనది. ఆప్షన్ సి ఏబీలు 2 సరైనవి. ఆప్షన్ 4 ఏబీలు 2 సరైనవి కాదు. ఇందులో మనకు దేని గురించి ఇవ్వడం జరిగిందనంటే బేటీ బచావో బేటీ పడావో సంబంధించినటువంటి స్కీమ్ గురించి ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది ఆప్షన్ ఏ గురించి మనం చూసినట్టయితే బాలికా విద్యను ప్రోత్సహించడంతో పాటు ఈ లింగ వివక్షతను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఏంటనంటే అది బేటీ బచావో బేటీ పడావో, ఇది సరైనటువంటిదే. తర్వాత బి కూడా, ఈ పథకం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 2015 జనవరి 22వ తేదీ హర్యానాలోని పానిపట్లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ సంవత్సరం ఎంత ఇచ్చాడనంటే 2017 అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ 2017 అనేటటువంటి తప్పు ఇక్కడ ఎంత ఉండాలనంటే 2015వ సంవత్సరం లోపల దీన్ని ప్రారంభించడం జరిగింది. రీసెంట్ గా జనవరి 22వ తేదీన ఈ పథకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ పథకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ రెండింటిని పరిశీలించినట్టయితే ఆప్షన్ ఏ మాత్రమే సరైనటువంటిది. ఆప్షన్ బి ఎందుకు సరైనటువంటిది కాదనంటే 2015 జనవరి 22వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిశులింగ నిష్పత్తి క్షీణతను అరికట్టడం, అంతేకాకుండా మహిళా సాధికారికతను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. 2025 జనవరి 22వ తేదీ కల్లా ఈ పథకానికి మొత్తం 10 సంవత్సరాలు పూర్తయిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.